మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాం. ఈరోజు బలపరిచే వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనము. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద న్యాయస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయన్. హెబ్రీలకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడిన విశ్వాస వీరుల గురించిన మాటలు, వారిలో నోవా గురించిన మాటలు ఈరోజున ధ్యానం చేస్తూ ఉన్నాం. హేబేలు, హానోకు, నోవహు అనే ఈ ముగ్గురు వ్యక్తులు ఈ లోకంలోని జీవరాశినంతటిని తుడిచిపెట్టిన జల ప్రళయమునకు ముందు జీవించిన వారు. బల్యార్పణ ద్వారా మాత్రమే మనము దేవుని సన్నిధికి వెళ్ళగలమని హేబేలు తెలుసుకున్నాడు. కావున హేబేలు విశ్వాసం ద్వారా తన తొలిచూలన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్నింటిని దేవునికి దహనబలిగా అర్పించి దేవుణ్ణి ఆరాధించాడు. దేవుడు అతని అర్పణను అంగీకరించాడు. ఆదాం పతనము తర్వాత దేవునితో మానవుని సంబంధం ఇక్కడే తిరిగి ప్రారంభమైంది. పాపముతోనూ దుష్టత్వముతోనూ భక్తిహీనతతోనూ నిండిన ఈ లోకంలో దేవునితో నడవటం ద్వారా మాత్రమే మనము ఆయన్ను సంతోషపరచగలమని హానోకు జీవితం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. హానోకు దేవునితో నిజాయితీగా నడిచాడు. అది దేవుని హృదయాన్ని సంతోషపరిచింది. కావున తీర్పు సమయానికి ముందు దేవుడు హానోకును మరణము లేకుండా పరమునకు తీసుకొని వెళ్ళాడు. నోవహు జలప్రళయం నుండి రక్షించబడ్డాడు. నోవహు తండ్రి అయిన లెమెకు దైవభక్తి కలిగిన వ్యక్తి. లెమెకు భక్తి జీవితము నోవహును ప్రభావితం చేసింది. దైవభక్తి కలిగిన కుటుంబంలో నివసించటం ఒక గొప్ప ఆధిక్యత. నోవహు తండ్రి, నోవహు తాత, నోవహు ముత్తాత వీరందరూ దైవభక్తి పరులే. వీరందరూ దేవుని యందలి విశ్వాసములో జీవించిన వారే. ఓడ నిర్మించేందుకు దేవుడు నోవహును ఒక సాధనముగా ఉపయోగించుకున్నాడు. జలప్రళయం సమయంలో దేవుడు నోవహును అతని కుటుంబాన్ని రక్షించాడు. ప్రారంభ విశ్వాస వీరుల్లో ఒకడైన నోవహు నమ్మకస్తునిగా తను తాను దేవుని ఎదుట రుజువు చేసుకున్నాడు. ఓడ నిర్మించమని దేవుడు తనకు చెప్పిన తోడనే అతడు ఏమాత్రము అడ్డు చెప్పక ఆ గొప్ప ప్రణాళికను చేపట్టి ఓడ నిర్మించేందుకు ప్రారంభించాడు. ఆ ఓడ యొక్క నమూనాను దేవుడు తనకు అందివ్వగా 120 సంవత్సరాల సుదీర్ఘ కాలము నోవహు ఓడ నిర్మిస్తూ గడిపాడు. ఆ 120 సంవత్సరాల కాలములో రానోయన్న దేవుని తీర్పును గురించి ప్రజలకు బోధించాడు. కానీ దుఃఖకరమైన విధముగా ఒక్కరికి కూడా అతని ద్వారా దేవుడిచ్చిన హెచ్చరిక మాటల్ని స్వీకరించలేదు. చివరిగా నోవహు మరియు అతని కుటుంబ సభ్యులు మాత్రమే
దేవుని ఏర్పాటు చేసిన సురక్షితమైన ఓడలో ప్రవేశించారు. జలప్రళయం నుండి తప్పించుకున్నారు. ఈరోజు కూడా రానయ్యన్న తీర్పును తప్పించుకునేందుకు దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మన రక్షకుడైన యేసుక్రీస్తే ఆ ఏర్పాటు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారు, ఆ ఉగ్రత నుంచి తప్పించబడతారు. మన భద్రతకు, మన నిత్య ఆశీర్వాదములకు మార్గము ఆయనే. రానున్న ఉగ్రత నుండి మనల్ని రక్షించే సురక్షితమైన ఓడ ఆయనే. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, ఈ రోజున దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకున్నాం. భక్తుడైన నోవహు గురించిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. నోవహు దేవుని యందు విశ్వాసం ఉంచాడు, విశ్వాసంతో ఓడను నిర్మించాడు, విశ్వాసంతో అతని యొక్క ప్రయాణము కొనసాగింది. ఒకవేళ నీవు నీ జీవితంలో విశ్వాసము లేకుండా జీవిస్తున్నావేమో, రక్షణ లేకుండా జీవిస్తున్నావేమో, రానున్న ఉగ్రత నుండి తప్పించబడాలంటే ఈరోజే నువ్వు యేసు యొద్దకు రా. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుము, ఆయనను రక్షిస్తాడు. మరి దేవుడు ఆ ఉగ్రత నుంచి తప్పిస్తాడు, మనకి పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. దేవుడు అలాంటి కృప ఇచ్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున మరి నోవహు గురించిన మాటలు మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నోవహు తండ్రి, నోవహు తాత, నోవహు ముత్తాత వాళ్ళందరికీ కూడా నీ యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో జీవించారు ప్రభు, నీకు స్తోత్రాలు. నోవహు 120 సంవత్సరాలు తెలియజేశాడు, కానీ ఎవరూ నిన్ను నమ్మలేదు ప్రభువా. నోవహు కుటుంబం మాత్రమే రక్షించబడ్డదని లేఖనాల ద్వారా జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఎంతోమంది ప్రజలు నీ నామం తెలియకుండా ఉన్నారు. ఈరోజే నీ యొద్దకు వచ్చి నీ యందు విశ్వాసం ఉంచి నీ నామములు రక్షించబడతాను సహాయం చేయమని, వాక్యం వింటున్న వారందరినీ దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్.